ఇంకో చిన్న విషయం చెప్తా, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ మీకు చెప్తున్నా, ఈ న్యూస్ మీకు రావాలి, మీకు చేరాలి. జగన్మోహన్ రెడ్డి గడప గడప తీసుకెళ్లిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను విస్మరించాడు. ఎవరు పిలుపు లేకోకుండా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ముఖాన్ని చూసి వచ్చినటువంటి జన సైనికుల్ని నేడు విస్మరించడం జరుగుతుంది. దయచేసి అది చేయొద్దు. మీరు మీ అవకాశం ఉన్నప్పుడు మీ కార్యకర్తలతో, మీ జన సైనికులతో కలవండి. మీ ఆఫీస్ కాడికి వచ్చి ఎంతమంది తిరిగి వచ్చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ని చూస్తానికి మాకు అర్హత లేదా? మధ్యలో ఎవరో ఒకళ్ళు రికమెండేషన్ కావాలా అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ఇది మీ దృష్టికి వస్తుందో లేదో, కార్యకర్తలతో ఎవరైతే మమేకం అయ్యి ఉంటారో, ఏంటి మేము కోరుకునేది? పవన్ కళ్యాణ్ పక్కన నేను, వీలైతే ఒక చారెడు చుక్క కాఫీ. ఆ కాఫీ ఏడు తిరిగి కుదరదు మీకున్న ఇమేజ్కి, ఫోటోకి కూడానా? ఒకసారి నిన్ను తాగితే నువ్వేదో దైవంలాగా ఫీల్ అయ్యేటటువంటి ఈ జన సైనికులు ఎంత ఆనందపడతారయ్యా పవన్ కళ్యాణ్. అది కూడా ఇవ్వ అవకాశం. అక్కడికి వచ్చి అంశెట్టి వాసు గారి పేరు, లేకపోతే ఇంకోళ్ళ పేరు, లేకపోతే ఇంకోళ్ళ పేరు, వేరే ఇతర నాయకుల పేర్లు చెప్పాల్సిన పరిస్థితి ఏంటండి? వీళ్ళందరినీ అడిగా మేము పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసింది, వీళ్ళందరినీ అడిగా మా పిల్లలు ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మీరు చెప్పిన టీడీపీ గద్దె రామ్మోహన్ ఓట్లేసింది. మీకు తెలీదా? ఇలాంటి వాట్సాప్ మీడియాలు మీరు చూడరా? మిమ్మల్ని పైకి తీసుకొచ్చింది ఈ యూట్యూబ్ మీడియాలే. ఈ యూట్యూబ్ మీడియాలో వచ్చేటటువంటి ప్రజల అభిప్రాయం తీసుకోండి, ప్రజలకు దగ్గర అవ్వండి. మిమ్మల్ని గౌరవించే ప్రజలు, మీరు ఎప్పుడు కూడా ప్రజలకు దూరం అవ్వద్దు. వాలంటీర్ల మీద డిఫెండ్ అయ్యి సంకనాకి పోయాడు జగన్మోహన్ రెడ్డి, మీరే చూస్తున్నారుగా. మళ్ళీ మీరు ఇంకేంటి సెకండ్ క్యాడర్లో ఇంపార్టెంట్ పర్సన్ చూసుకోండి, డెప్త్కి రండి, ఎవరు మీ వాళ్ళో కాదోళ్ళో తేల్చుకోండి. ఇంటెలిజెన్స్ వెయ్యి అసలు పార్టీలో ఏ నియోజకవర్గం ఎలా ఉంది, నియోజకవర్గం ఇన్ఛార్జి ఏం చేస్తున్నాడు, ఆ నియోజకవర్గంలో ఎంతవరకు డెవలప్ అయింది. మీ పిలుపుతో కేవలం ప్రతి ఇంట్లో వాళ్ళు ఓట్లు వేసారే కానీ జనసేన పార్టీ ప్రతి ఇంట్లోకి రాలేదండి. ప్రతి ఇంట్లోకి రావాల్సిన అవసరం ఉందండి. ఈలోపే ఏదో సైబీరియా నుంచి, స్కాట్లాండ్ నుంచి పక్షులు వచ్చి పులికాట సరస్సులోనూ కొల్లేరులో పిల్లలు పెట్టినట్టుగా బయట పార్టీల నుంచి వచ్చి వాలిపోతున్నాయి అప్పుడే మీ దగ్గర. మీరు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అసలైన జన సైనికులు ఇంకా ఆకలితో ఉన్నారు. మీకోసం కష్టపడి మిమ్మల్ని అలా నుంచోబెట్టి ఉన్నత పదవిలో కూర్చోబెట్టినటువంటి ఈ జన సైనికుల్ని, సైనికురాల్ని ఒక్కసారి చూడండి. వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కోరుకుంటున్నాను.